వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ మొండిగా ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వానికి కూటమి పార్టీలు తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్టుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించి ప్రభుత్వ రంగంలోనే దానిని కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కుకు 10,000 కోట్ల నిధుల్ని వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అక్టోబర్ 2న ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నిర్వహించిన సభలో ప్రతిపాదించిన తీర్మానాలు ఆమోదించడం జరిగిందన్నారు. ఆ తీర్మానంలో ప్రతిపాదించిన అంశాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాల్ని వేగవంతం చేస్తోందన్నారు. అందులో భాగంగానే 4,290 మంది కాంట్రాక్టు కార్మికుల్ని రాత్రికి రాత్రే తొలగించే ప్రయత్నం చేసిందని, 500 మంది అధికారుల్ని ఛత్తీస్గఢ్లోని నగర్నార్ ఫ్యాక్టరీకి బదిలీ చేసిందని, మరో 2,500 మంది ఉద్యోగుల్ని వీఆర్ఎస్ ద్వారా బయటకు పంపించేందుకు నిర్ణయించిందని గుర్తు చేశారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్రాన్ని నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలు ఇటీవల ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపు చేయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాయని రమణమూర్తి గుర్తు చేశారు. దానికి కట్టుబడి కూటమి పార్టీలు నిర్ణయాలు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే తమ మద్దతును ఉపసంహరిస్తామని టీడీపీ, జనసేన తరపున చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి 27న 1,00,000 మంది ప్రజలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణ కోసం విశాల ఐక్య ప్రజా ఉద్యమ నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఇప్పుడు కూటమి పార్టీలు మౌనం పాటిస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆగిపోయింది, కానీ కొంతమంది పక్కదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వంటి వారు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు అచ్చిబాబు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని, కాపాడుతామని చెప్పిన కూటమి బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. ఉక్కు కార్మికులు తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే అవకాశం టీడీపీ, జనసేన పార్టీలకు ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసమే బీజేపీలో కలుస్తున్నామని చెప్పిన జనసేన, టీడీపీ నేడు ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. రక్షించలేనప్పుడు బీజేపీతో పొత్తు నుంచి బయటకు రావాలని ఆ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం ప్రెసిడెంట్ పిఎన్ తిలక్, న్యాయవాదులు కెఎస్ చలం, సూర్యప్రకాష్, భారత నాస్తిక సమాజం తరపున జె రవి, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటలక్ష్మి, విద్యా పరిరక్షణ కమిటీ తరపున రామచంద్ర కిషోర్, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం నగర కన్వీనర్ ఈశ్వర లక్ష్మి, భీమసేన వార్ తరపున కె చిన్నారావు, కుల నిర్మూలన పోరాట సమితి తరపున డెంకాడ ఆనంద్, స్టీల్ ప్లాంట్ యువ కార్మిక సంఘం నాయకులు వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.